హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండి ఎగ్స్తో చాలా ఫ్లఫీగా, స్మూత్గా, హెల్తీగా కేక్ రెసిపీ. ఓవెను, కేక్ బాక్సు ఎలాంటి క్రీములు లేకుండా చాలా న్యాచురల్గా, ఈజీగా ఫస్ట్ టైం చేసేవారు సైతం చేసుకునే విధంగా. బర్త్డే, నూతన సంవత్సరం, క్రిస్మస్ ఇలా ఏ అకేషన్ అయినా కూడా కేక్ కట్ చేయాల్సిందే కదా. ఇంట్లో చేసుకునే చిన్న చిన్న అకేషన్స్ కూడా స్వీట్ షాప్లో కొనకుండా ఇంట్లోనే ఎంతో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టీ గ్లాసులు సుమారుగా రాగి పిండి తీసుకోవాలి. కేక్ అనేది పర్ఫెక్ట్ కొలతలతో ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో చేసుకోవాలంటే ఇవే కొలతలు డబల్ చేసుకోవచ్చు. 2 గ్లాసులు రాగి పిండి తీసుకున్న తర్వాత 2 గ్లాసులకి 3 ఎగ్స్ చొప్పున తీసుకున్నాను నేను. అవి కార్చుకొని జార్లో 4 ఇలాచీలు వేసుకొని, ఇలాచీలు వేయడం వల్ల నీచు వాసన రాదు. ఆ తర్వాత వైట్ ఎనిలా ఎసెన్స్ ఒక మూతడు పోసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు 1/2 గ్లాసు నెయ్యి పోసుకోవాలి. ఇలా 1/2 గ్లాస్ నెయ్యి పోసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంత కొంచెం ఎక్కువ తక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 టీ గ్లాసులకి 2 టీ గ్లాసుల చొప్పున షుగర్ యాడ్ చేసుకున్నాను. నెయ్యి, షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఓ మందపాటి స్టీల్ గిన్నె కానీ రాతండి గిన్నె కానీ తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న రాగి పిండి ఎగ్స్ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసుకోవాలి. ఇలా గిన్నెలో పోసుకున్న తర్వాత గిన్నెని ఈ విధంగా ట్యాప్ చేయాలి. బబుల్స్ వచ్చే వరకు, అంటే బుడగలు వచ్చే వరకు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇలా స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకున్న తర్వాత కేక్ మిశ్రమం పోసుకున్న గిన్నెని కూడా పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 25 నుంచి 30 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. కేక్ అనేది మనం చేయి పెడితే చేతికి అంటుకోనంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలు కేక్ని చాలా ఇష్టంగా తింటారు. బర్త్డే కోసం ఎదురు చూస్తూ ఉంటారు కేక్ తినడం కోసం. కానీ మనకి కేక్ చేయడం వస్తే చక్కగా ఎప్పుడంటే అప్పుడు కేక్ రెడీ చేసుకోవచ్చు. కేక్ చేతికి అంటుకోనంతగా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చాకు సాయంతో ఈ విధంగా చుట్టూ కదిలించుకొని ఒక ప్లేట్లో రివర్స్గా అని ఒకసారి ట్యాప్ చేస్తే ఈజీగా డీమౌల్డ్ అవుతుంది కేకు. ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా రాగి పిండి ఎగ్స్ కేకు ఇన్స్టెంట్ కేక్ రెసిపీ. బర్త్డే, నూతన సంవత్సరం, మరే ఇతర అకేషన్ అయినా, క్రిస్మస్, ఇలా ఏ అకేషన్ అయినా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. కేకు చాలా స్మూత్గా, ఫ్లఫీగా ఉంటుందన్నమాట. చూశారు కదా తేలిగ్గా కేక్ చేయడం ఎలాగో. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.